ఈరోజు నేను ఈ వీడియోలో వంకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా దీనికి కావాల్సినవి చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, చిన్న కప్పు కొత్తిమీర తీసుకున్నాను, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారం పచ్చిమిర్చి అండి, మీ కారానికి తగినట్టు మీరు తీసుకోండి. ఇంకా తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా అడ్డంగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా వేగించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర చక్కగా వేగిపోయాయి. ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో వంకాయల్ని ఇలా చిన్న చిన్న చక్రాల్లా కోసి యాడ్ చేసుకోవాలి. ఇలా కోయడం వల్ల ఈ వంకాయలు చక్కగా త్వరగా మగ్గిపోతాయి. ఇవి ఒక్కసారి కలుపుకొని దీని మీద మూతను పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీస్తా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదండి, వంకాయ ముక్కలు చక్కగా వేగాయి. ఈ స్టేజ్లో మనం టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక్కసారి కలిపి ఇవి కూడా కొంచెం మగ్గనివ్వాలి. ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇక్కడ నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసేస్తున్నాను. నేను కూడా ఒక్కసారి కలుపుకొని దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం మగ్గాలి. ఇప్పుడు ఇందులోనే నేను చిటికెడు పసుపును కూడా వేస్తున్నాను. దీనిని వేసి మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత నేను స్టవ్ను ఆఫ్ చేసేసాను. అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత ఇలా నేను రోలుని శుభ్రంగా కడిగి అందులో ఫస్ట్ పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్రని వేసి మెత్తగా నూరుకోవాలి. ఇవి కొంచెం ఇలా నలిగిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు వేస్తున్నానండి, రోట్లోనే నూరుతున్నానని. రుచికి సరిపడినంత వేసి ఒక్కసారి కొంచెం మెత్తగా నూరుకోవాలి. దాని తర్వాత ఈ వంకాయ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి నేను ఒకేసారి వేయట్లేదండి, చిందిపోతుందండి. కొంచెం కొంచెం వేసి నూరుకుంటున్నాను. ఇంక ఇలా నూరుతున్నాను. ఇదివరకు రోజుల్లో ఎక్కువగా ఇలా రోట్లోనే అన్ని పచ్చళ్ళు చేసేవాళ్ళండి. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒక ముద్ద అన్నం కూడా ఎక్కువ తింటాం ఇలా రోటి పచ్చళ్ళు ఉండడం వల్ల. మీరు కూడా ఇలా చెయ్యండి, ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది. వాళ్ళు అమ్మమ్మలు ఇదివరకు ఇలానే చేసేవాళ్ళు కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పచ్చడి చక్కగా నలుగుతుంది. ఇంకొంచెం నలిగిన తర్వాత ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోతే మీరు ఇక్కడే యాడ్ చేసుకోవాలి. పచ్చడిని మనం మరీ మెత్తగా నూరుకోవసరం లేదండి. ఈ స్టేజ్లో ఇంక ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇంకా ఈ పచ్చడి కోసం తాలింపుని చూద్దాము. పొయ్యి మీద ఒక చిన్న కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రబ్బలు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి వాటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఇంకా ఇది వేగిన తర్వాత దీనిలో ఫైనల్గా కరివేపాకును కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి మన పచ్చళ్ళలో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, వంకాయ రోటి పచ్చడి రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రోట్లో కొంచెం పచ్చడి ఉంటుంది కదండి, దీనిలో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని చక్కగా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇలా చేస్తారా? చేస్తే కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.